మనము చాలాసార్లు చూస్తూ ఉన్నాం. పోలీసులు ఏదైనా ప్రొటెస్ట్ జరిగినా, లేకపోతే ఏదైనా గొడవ జరిగినా లాఠీ చార్జ్ చేస్తారు. లేదంటే వాళ్ళని లిఫ్ట్ చేసి అరెస్ట్ చేస్తూ ఉంటారు. పోలీసులు ఇలా చేస్తున్నారు, అసలు వీళ్ళకి రైట్ ఉందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎస్ అండి, ఏదైనా ప్రొటెస్ట్ జరిగితే మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే పోలీసులు రావడమే డైరెక్ట్గా ఏమీ వాళ్ళ ప్రొటెస్ట్ డిస్టర్బ్ చేయరు. ఫస్ట్ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, 1-2 సార్లు వెళ్ళిపోండి, దీనికి పర్మిషన్ లేదు, లేకపోతే ఇక్కడ ఇలా చేయకూడదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు. అయినా వినకపోతేనే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఉమెన్ అయితే ఉమెన్ పోలీసులే లిఫ్ట్ చేస్తారు, మెన్ అయితే మెన్ పోలీసులే లిఫ్ట్ చేస్తారు. లాఠీ చార్జ్ కూడా చేయొచ్చు. కానీ ఈ రెండు సిచ్యువేషన్స్ లో పోలీసులు గ్రీవియస్ హర్ట్ చేయకూడదు. అంటే వాళ్ళ డెత్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ బాడీలో ఏదైనా పాటు డ్యామేజ్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమీ జరగకూడదు. అవి చేస్తే మళ్ళీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, సివియర్ యాక్షన్స్ తీసుకుంటారు. బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారమే పోలీసులు కూడా వర్క్ చేయాలన్నమాట. ఇది కూడా డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. పోలీస్ అంటే డ్యూటీలో ఉన్నంతసేపే పోలీస్ అవుతాడు. అది కూడా హైయర్ అథారిటీస్ పర్మిషన్తోనే చేయాలి. లేదు అంటే వాళ్ళని శాఖపరమైన యాక్షన్ తీసుకుంటారు.